50 ఏళ్ల క్రితం గ్రామాలు ఇలా లేవు కదండి, లేవు. ప్రశాంతంగా ఉన్నాయి. ఆ రోజు వేరు గ్రామం. జస్ట్ 30 ఏళ్ల క్రితం కూడా చెరువుకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం, ఆ నీళ్ళు తాగేవాళ్ళం. నదికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం, ఆ నీళ్ళు తాగేవాళ్ళం. ఊళ్ళో అందరూ వరుసలతో పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు ఉన్నట్లేదే. ఇప్పుడు మీరు చూడండి, పూర్వం సినిమా హాల్ పైన ఫస్ట్ షో బిగిన్ అయిందని ఎలా తెలిసేది? నమో వెంకటేశ, నా నమో తిరుమలేశ, రే ఫస్ట్ షో మొదలైపోయిందిరా, సెకండ్ షో మొదలైపోయింది అని తెలిసేది. అంటే సినిమా హాల్ మీద కూడా వెంకటేశ్వర స్వామి పాట వినపడే స్థితి నుంచి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి మీద వెంకటేశ్వర స్వామి పాట వినపడదు. ఆంధ్ర తెలంగాణలో చాలా చోట్ల 5 సార్లు ఆజానం వినపడుతుంది తప్ప ఇంకా ఒక విష్ణు సహస్రనామం కానీ, ఓ గోవిందనామాలు కానీ, ఓ సుప్రభాతం కానీ, ఓ భగవద్గీత కానీ, గంగా తరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం, ఇవన్నీ చిన్నప్పుడు వినేవాళ్ళం మేము. అవును. ఏం వినపట్లే, అంటే రాను రాను ఏదో అయినట్టు. కాబట్టి మీ మొదటి ప్రశ్నలో సమాధానం ఏమిటంటే, హిందుత్వం పరిడి వెళుతుంది, హిందువుల బాధ్యత కొంత తెలుసుకుంటున్నారు, కానీ ఇంకా చాలా తెలుసుకోవాలి. ఇప్పటికీ చాలా పార్టీ కుక్కలు ఉన్నాయి, చాలా కులం కుక్కలు ఉన్నాయి. ఈ పార్టీ కుక్కలు కులం కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ నువ్వు మైనార్టీ అయిపోతే నీ కులం ఉండదు, నీ పార్టీ ఉండదు. క్లియర్గా అర్థం చేసుకోండి, చూసి నేర్చుకోండి. ముస్లిం ఏ పార్టీలో ఉన్నా అతను పార్టీకి ప్రయారిటీ ఇవ్వడు. ఒకసారి నేర్చుకోండి, అతను మతానికే ప్రయారిటీ ఇస్తాడు, గమనించండి. కానీ నువ్వేంటో గుళ్ళు కూలిపోయినా, రథాలు కాలిపోయినా పార్టీ పెంట తింటూనే ఉంటావు. హిందువులోనే దొంగలు ఉన్నారు కాబట్టి హిందువు వేరే మతానికి అవకాశం ఇస్తున్నాడు బాబు. హిందీలో చెప్పాను నేను ఇదే మాట, హిందుస్థాన్కి శత్రు కిరస్థానినై పాకిస్తానినై సిర్ఫ్ హిందుస్థాన్. పటేల్ గారు పిఎం అయి ఉంటే చాలా ఇన్ని సమస్యలు మనం చూసి ఉండేవాళ్ళం కాదు. పటేల్ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాతే పాకిస్తాన్ నుంచి డెడ్ బాడీస్తో రైళ్లు రావడం ఆగింది. ఎక్కడి నుంచి కూడా పాలసీలు వస్తుందని చెప్తే ఆగింది. ఇప్పుడు అంతెందుకు ఈ హైదరాబాదు నిజాం స్టేటు ఎవరు సాల్వ్ చేశారు? సెప్టెంబర్ 17 అవునా? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ నెల కదా, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం. ఒకప్పుడు అది చెయ్యాలని అరిచి గీపెట్టిన వ్యక్తి ఇప్పుడు దాన్ని చేయడుగా. చేస్తారా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? అంత దమ్ములేగా. అంటే మన ఇంటి ఆడవాళ్ళని ఎత్తుకుపోయి మానభంగం చేసినప్పుడు మీకు రోజు అలా పుడితే అలా వస్తాయి. సో దురదృష్టం ఇది. స్వాభిమానం లేని వ్యక్తులు, వాడు తెలంగాణ వాడైనా, వాడు రాయలసీమ వాడైనా, వాడు ఆంధ్ర వాడైనా, వాడు ఏ వాడైనా ఆ జాతి నిలబడదు. స్వాభిమానం కావాలి. స్వాభిమానం లేకుండా కేవలం స్వార్థమే ఉంటే ఆ జాతి ఉండదు. పాకిస్తాన్లో శ్రీరామనవమి జరగలేదా 100 ఏళ్ల క్రితం? పాకిస్తాన్లో 100 ఏళ్ల క్రితం కృష్ణాష్టమి జరగలేదా? జరిగింది. పాకిస్తాన్లో 100 ఏళ్ల క్రితం శివరాత్రి జరగలేదా? ఎందుకు పాకిస్తాన్ వాళ్ళు అక్కడ తవ్వుతుంటే 1000 ఏళ్ల క్రితం విష్ణు దేవాలయం భూమిలో వాళ్ళకి దొరికింది. మొన్న అదేదో పెయింట్లు వేస్తున్నారు ఒక పాత బిల్డింగ్కి, అది ముస్లిం బిల్డింగులుగా బయట ఉంది. అవన్నీ తొలగిస్తుంటే ధ్యాన్ సింగ్ ఏదో పేరు బోర్డు ఉంది అక్కడ. 1929 పెద్ద బిల్డింగ్. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు అక్కడ, ఎందుకంటే చంపేశారు కాబట్టి. అలాగే ఒక గట్టి గాలివాన వచ్చి ఒక రైల్వే స్టేషన్లో ప్లేట్ ఊడిపోయింది. ఆ బోర్డు ఉంటుంది కదా, స్టేషన్ నేమ్, అది ఊడిపోయింది. లోపల సిమెంటుదో రాతిదో పలక ఏముంది? సీతా రోడ్. స్టేషన్ పేరు సీతా రోడ్. కాబట్టి అన్ని మతాలు సమానం అంటే పచ్చి అబద్ధం. అన్ని మతాలు సమానం పాకిస్తాన్లో ఎందుకు కాదు? పాత బస్తీలో ఎందుకు కాదు? పాత బస్తీలో భజన్కి నాతో పాటు ఎవరైనా వస్తారా?
నువ్వు అందరిని భయ్యా అంటున్నావుగా, అన్ని మతాలు ఒకటే అంటున్నావుగా. అన్ని మతాలు ఒకటే అయితే మరి భజనకు వచ్చారు భయ్యాలందరూ మన మీద ప్రేమతో. మనం భయ్యాలం కాబట్టి ముస్లిమ్స్ అందరూ అవమానం మానేయాలి. అంటే మన భయ్యాలైతే, నువ్వు చెప్పిన భయ్యాలైతే మన మీద ప్రేమ ఉంటే ముస్లిమ్స్ మసీద్ మీద ఖాళీ టైము హనుమాన్ చాలీసా పెట్టాలి, మైక్ ఖాళీ కాబట్టి. అంటే భయ్యా అన్నావు కాబట్టి జరుగుద్దా? జరగదు. ఇక మరి అండం మాని, అబద్ధం ఆడడం మాని. వాళ్ళు క్లియర్గా ఉన్నారుగా. నిన్న పాకిస్తాన్లో ఎవరో ఇంటర్వ్యూ వీడియో చూశాను. అవును, వాడిని చంపాలంటే వాడు క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఏం క్వాలిఫికేషన్? వాడు హిందూ ఇంటే చాలు చంపేయటం, అంతే. వాడు హిందూ అయితే చంపేస్తాం. కాబట్టి ఈ తత్వం కాదు. ఈ భూమి మీద మనం గెస్ట్గా వచ్చాం. నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, నువ్వు క్రిస్టియనా, నువ్వు సిక్కా, ఇది కాదుగా. ఎవడైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినాడు. కాబట్టి మతం పేరు మీద, దేవుడి పేరు మీద మానవహోమం చేస్తున్నారంటే వాళ్ళు మనుషులు కాదు. దేవుడు ఉన్నాడు అని చెప్పావు నువ్వు మనిషివే. దేవుడు లేడు అన్నాను నేను మనిషినే. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా. నీకు ముసలుతాను, నాకు ముసలుతాను. నీకు రోగం, నాకు రోగం. కామనేగా ఆ పాయింట్స్. కాబట్టి ఎవరికైనా ఉపకారం చేయడానికి నీ మతం ఉపయోగపడితే దానికి దండం. రక్తపాతం లేకుండా నీ మతం ఉంటే దానికి దండం. నిన్న మేము ఫెస్టివల్ చేసుకున్నాం, పెద్ద ఫెస్టివల్, బలరామ జయంతి. పువ్వులు, ఆకులు, తోరణాలు, అభిషేకం, ఏ రక్తపాతం లేదు. 100 మంది సంతోషంగా కీర్తన చేసి డ్యాన్స్ చేసి వచ్చాం. అలా జీవించచ్చుగా. బోల్డన్ని అమాయక ప్రాణుల్ని రోడ్ల మీద కోసేసి తినేస్తేనే పండగ. అది హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, నువ్వు పండగ చేసుకోవడానికి ఇంకో జంతువు ఎందుకు చచ్చిపోవాలి? నీ పండగ దానికి దండగ ఎందుకు కావాలి చెప్పు? నీ పిల్లలు బాగుండాలి నువ్వు కోరుకుంటావు కదా. వాట్ రైట్ యూ హ్యావ్ టు స్లాటర్? నీకంటే చిన్నదని చంపేస్తావు, అంతేగా. లేదా నీ మైండ్లోకి ఇంకేమన్నా ఎక్కిందా? ఈ భూమి మీద అన్నీ నీ కోసమే సృష్టించబడినాయి అనే బైబిల్ తప్పుడు వాక్యాలు ఏమైనా ఎక్కినాయా నీకు? స్లాటర్ హౌస్ అంటే తెలుసా? జంతు వధశాల. మొన్న వీడియో చూసా. ఇప్పుడు ఎక్కడైనా ఫ్యాక్టరీ అంటే రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీ బాగానే ఉంది, ఇంకా లేకపోతే ఏదో మెడిసిన్ ఫ్యాక్టరీ, లేకపోతే బ్యాగుల ఫ్యాక్టరీ, బకెట్ల ఫ్యాక్టరీ. చికెన్ ఫ్యాక్టరీ ఏంటండి? తినడానికే పెంచుతున్నారు కదా సార్ చికెన్ని. అంటే అది కోడి కావచ్చు, మేక కావచ్చు. మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పారా, ఆకులు తిన్న మేక గొట్టలు ఎక్కును, మేకలు తిన్న మనిషి మంచం ఎక్కును. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించద్దు, కనీసం నిన్నన్నా నువ్వు ప్రేమించుకోవాలి కదా. అంతేగా. నిన్నే నువ్వు ప్రేమించకపోతే నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, సమాజాన్ని నువ్వు ఎక్కడ ప్రేమిస్తావు? ఈ వీళ్ళనే ప్రేమించకపోతే నువ్వు దేవుడిని ఎక్కడ ప్రేమిస్తావు? కాబట్టి అల్టిమేట్ ఏంటంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, అంతే, అండ్ లవ్ అదర్స్, అండ్ లవ్ గాడ్, అండ్ స్ప్రెడ్ ద లవ్.